నాలుగు గంటల గ్యాప్ వచ్చేది ఏం తెలుసా? చైనాలో 4వ తేదీ జరుగుతుందో నెంబర్ 4 అంటే లక్కీలే. నెంబర్ 4 కన్నా కూడా మంచి జరగదు. ఈరోజు చంద్రబాబు నాయుడికి 4తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు 4 నెంబరు, అదే మాది 4 పెట్టడం కూడా ఆయనకి మంచి రోజులు లేవని. ఇందువల్లంటే ఇచ్చిన హామీ ఏమని వచ్చాం, నేను వస్తానే సంపద సృష్టిస్తా. ఏం సంపద సృష్టించారు? పొన్ను మీద సంపద సృష్టించారు, కరెంటు మీద సంపద సృష్టించారు, ఇళ్ళలో పొన్ను మీద ఈరోజు సంపద సృష్టించే ఇచ్చారు. లాస్ట్కి మెడికల్ కాలేజీలు అమ్మేస్తే అది సంపద సృష్టి, కోర్టులు అమ్మేసింది అది సంపద సృష్టి, ఉండే ఎంప్లాయీస్ తీసేస్తే అది సంపద సృష్టి. కాబట్టి మీరేమన్నా రాజధాని కడుతున్నారా? ఆ రాజధానిలో నీళ్లు తోడతానే ఉండదు. పెద్ద పథకం అదైతే. ఆ పథకాన్ని అయితే మనం ఆలోచించాలి. పెట్టేదే ఇదయ్యా పథకాలు వాళ్ళే. అదేమంటే మద్యం ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు 20 రూపాయల నుంచి 50 రూపాయలు అమ్ముతాం. ఇది పథకం కరెక్టా లేదా? నేను మాకు ఇంటికి పోయినామన్నా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పోతే హాల్లో ఒక ఏసీ, ఇంట్లో రూమ్లో ఒక ఏసీ ఉండేది. ఇప్పుడు ఆ ఇంట్లో మన డిన్నర్ పోయినాక రేణుగుంటకి, ఏమమ్మా లాస్ట్ టైం వచ్చాడు ఏసీ ఉంది, రెండు పెరిగేసినావు అని. ఒక ఏసీ కూడా లేదు, 2 ఏసీలు పెరిగాడు కాదు. ఎట్టయితే అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టారు, కరెంట్ షాక్ లాగా పెట్టారు ముందు రేటు. సాయంత్రం డబ్బు దొరకబోడు తాగేసి ఒక బాటలు తాగేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇప్పుడు ఇంటి ముందరికే డెస్క్ టు డెస్క్ అని మా కొరియర్ ఉండేది, DTDC అని. డెస్క్ టు డెస్క్ అంటే నీ ఇంటికాంచి నీ ఇంటికాడికి కవర్ డెలివర్ చేసేది. ఈరోజు మద్యం డెలివరీ, టేబుల్ టు టేబుల్ బాట్లు, టేబుల్ టు టేబుల్ నీ ఇంటి పక్కనే ఉంటుంది. టేబుల్ మీద ఒక బాట్లు, నీ ఇంటి మీద ఒక బాట్లు. ఇదే ఒక పథకం ఈరోజు, బెల్ట్ టు బెల్ట్. ఇది ఈ రాష్ట్రంలో ఏలుతున్న రాజ్యం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన హామీలు, అందులో మీరు ఏ మాట చెప్పినా కూడా మాట మీద ఉండే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండాలని ఒక చంద్రబాబు నాయుడు. కరెక్ట్ కదా? మీకు అందరికీ నిన్న తెలుగుదేశం మీడియాలో ఏం చెప్పారు? అయ్యో 90% పథకాలు ఇచ్చిన అన్నారు. కరెక్టే కదా? సంవత్సరం అయింది, 90 ఏమైనా 150% ఇచ్చాయన్నారు. 90 కూడా కాదు, 150%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కాకుండా ఇంకొక అదేదో అంటాం చూడు, ఇంకో 150 ఇచ్చిన ఆటో వాళ్ళకి, లాయర్లకి, టైలర్లకి అందరికి ఇచ్చారు చూడు. అట్టనుకునేనారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా సీనియరు, ఈయన ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని చంద్రమండలం దూరంతో తీసుకొని పోతారని ఈరోజు మన పరిస్థితి తీసుకొచ్చినాం. కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా అదేమంటే మేము వెన్నుపోటు పొడిచాం. మేము ఎప్పుడు వెన్నుపోటు పడలేదయ్యా. మాకు ఆ బ్రాండ్ మాకు కాదు, తెలుగుదేశం బ్రాండ్ అది. ఈజ్ అ బ్రాండ్. వెన్నుపోటు అనే బ్రాండ్ వాళ్ళకే చెందుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రశాంతమైన రాష్ట్రం, కేసులు లేని రాష్ట్రం, ఏదైనా ప్రశాంతం ఉండేది. ఈరోజు ఏ పథకం కూడా రావటం లేదు. ఖచ్చితంగా ప్రతి మహిళా తల్లులకి అందులో పెన్షన్ కూడా ఇస్తా అన్నాడు. 50 సంవత్సరాలు, 2 సంవత్సరాలకే 40, 50 7 ఉండే వాళ్ళకి అందరికి 50 ఇప్పుడు ఉండే వాళ్ళకి అంతా కూడా 50. ఎవరికి ఇస్తారు 50? కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మేము రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆ సూపర్ 6 ఎప్పుడు కొడతావో ఆ 6 కొట్టే పట్టుకోవాలని మేము అందరూ వెయిట్ చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు 4 గంటనే జ్ఞాపకం వచ్చేది చైనాలో కావచ్చు, పక్క దేశాల్లో, చైనా పక్కనుండే దేశాలన్నీ కూడా సంకేతం, బ్యాడ్ సంకేతం. అంటే 4 అనేది రూములు కూడా పెట్టరు. 4 అనేది చైనాలను తీసేశారు. అదృష్టం అనేది ఉండదు. ఈరోజు చంద్రబాబు 4వ రోజు పెట్టడం కూడా అదే కారణం. ఈరోజు 4 అనే దాన్ని పార్టీ ఒకటేగా చేస్తున్నది. ప్రజల్లో వచ్చిన చైతన్యం ఇది. అందరూ ఏమనుకున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
పరిగిస్తా ఈరోజు చేస్తున్నారు కాదు. జనాల్లో అందరూ కూడా ఇంటికాడికి వచ్చి నాయకులే ఏవయ్యా మీరు ప్రశ్నించరంటే అప్పుడు జనాల్లో వచ్చిన చైతన్యాన్ని ఈరోజు 4వ రోజుగా ఈరోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అరెస్టులు జరిగినాయి. ఈరోజు బయట వచ్చేదానికి కూడా కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడిగినారు, మేము ఈరోజు ఒక పేపర్ చూస్తే 90% చేసేసినాం కదా అన్నారు. కరెక్ట్, 90% ఈ దేశంలో ఈ ప్రపంచంలో మాట మీద ఉండే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు 90% చేసేశారు. ఎందుకు ఎవరు చేశారు? ఆ 3 కుటుంబాలు చేశారు. బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్. వాళ్ళకి పథకాలు వచ్చేసినాయి. ఎట్టొచ్చినాయి? ఏ పథకాలు ఇచ్చాడు? కొత్త పథకాలు ఇచ్చాడు. సూపర్ 6 అనేది కాకుండా ఈరోజు రాష్ట్రంలో కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మెడికల్ కాలేజీ పెడితే ఈ దేశం నుంచి ఇంకో దేశంలో పోయి చదివేదానికి పోతారు. ఈరోజు ఇండియా నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఈరోజు వియత్నాం ఇటువంటి చిన్న చిన్న కంట్రీలో పోయి తక్కువకి పోయి చదువుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకు దాదాపు 17 మెడికల్ కాలేజీలు వస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదానికే అదే ఒక పథకం. అది కూడా సూపర్ 6లో భాగం. రెండోది కరెంట్ ఛార్జీలు పెంచే దాంట్లో అదొక పథకం. అది కూడా సృష్టి కదా, సంపద సృష్టి. అది సంపద సృష్టి. సంపద సృష్టి అంటే కాలేజీలు అమ్మేస్తే దాని సంపద సృష్టి. కరెంట్ ఛార్జీలు పెంపుడు చేస్తే అది ఈరోజు సంపద సృష్టి. ఊర్లో ప్రతి గ్రామంలో 8-9 బెల్ట్ షాపులు పెడితే అది సంపద సృష్టి. ఈరోజు పిల్లకాయలు చదువుకుంటా ఫీజులు కట్టుకుంటా 30,000 కోట్లు పెట్టేస్తుంటే దాన్ని సంపద సృష్టి. ఏ పథకాలు ఇచ్చిండే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏం పరిస్థితి? హాస్పిటల్ కూడా పోతే ఈరోజు ట్రీట్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఎప్పుడూ ఆగలేదు. ఈరోజు పరిస్థితులు అధ్వానంగా ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేసేసాం. ఏంది ఇది? ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో కూడా ఏ పథకాన్ని కూడా ఆపలేదు. ఈ ప్రపంచంలో శాలరీలు కూడా ఇలా ఎక్కడ చాలా దగ్గర రాష్ట్రాలు పక్క తమిళనాడు ఇవ్వలేదు, కర్ణాటక ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో శాలరీ ఇస్తూ ఇంకొక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్లో చేర్చిన పథకం. గత స్వతంత్రం నుంచి ఇంతవరకు ఎవరు కూడా ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ జాబులు చేసింది లేదు. 2,70,000 మంది దాకా ఈరోజు గవర్నమెంట్ జాబులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉండేవాళ్ళు పెరికేస్తున్నారు. కాబట్టి బస్ ఫ్రీ అన్నారు. ఎంత బాగుపోతారు. ఆ తిరుమలకి అయితే కాళహస్తి నుంచి రోజు 10 బస్సులు ఉన్నాయి. ప్రతి బస్సులో పోతారు, పోయి గుండు కొట్టించుకొని వస్తున్నారు. ఆ బస్సుల్లో ఎక్కి ఆ ఏసీలో కూర్చుంటే గుండు కొట్టినట్టు ఈ మధ్య గంధం కూడా పూయలేదంట. అందుకని గంధం పూసాలి వేడికి. ఆ గంధం కూడా పూసిన పాపం యాత్రికులు ఆ ఏసీ చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంటూ ఈరోజు ప్రతి ఊరి నుంచి ఆర్టీసీ బస్సులు పోయి తిరుమల పోయి గుండు కొట్టించుకొని రావటం, కాణిపాకం పోతున్నారు. మరి ఈ మధ్య అయితే కొంచెం దూరంగా ఉంటూ విజయవాడ కూడా పోతున్నారు. మహిళలందరూ కూడా పాపం అందరూ కూడా విజయవాడకి పోవాలంటే రెడ్ శారీ కట్టుకొని పోవాలి. అది కూడా చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ఇస్తాను మీకు ఫ్రీ బస్సులు కాకుండా అది కూడా చెప్పున్నారు. అది కూడా పాపం త్వరలో కూడా అది కూడా ఎప్పుడు పెడతారో తెలియదు. కాబట్టి అతను ఏది చెప్పినా కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మన పోయి మహిళలందరూ కూడా అడిగితే చంద్రబాబు నాయుడు ఇచ్చేసినారన్నారు. ఏమంటే వాళ్ళకి ఇచ్చాడంట. అది ఎవరికి అవపడుతుంటే కల్లో పడుతుంట, ఎవరికి లైవ్లో రాదు. ఇప్పుడు కల్లో కూడా నేను కూడా కొనుక్కున్నప్పుడు అబ్బా మనం ఇంత సంపాదన ఉంటే బాగుండేది, ఇలా బతుకుతామని కల్లో కూడా ఆనందపడతాం. ఈరోజు పథకాలని కల్లో ఆనందపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అన్నీ కూడా కళ్ళలకి పథకాలే, మనుషులకు కాదు. కన్నేదానికి పథకాలు చెప్పేస్తున్నాడు. కాబట్టి ఏ పథకం చూసుకున్నా ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఒకటి చేస్తున్నారు. పెన్షన్ నువ్వు చేస్తున్నావా? రాజశేఖర్ సార్ చేయలేదా? రామారావు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కూడా చేసినావు, మళ్ళీ జగనన్న చేశాడు. అదే కొత్త పథకం ఏం కాదు కదా. మేము ఇస్తాను, నువ్వు ఇస్తాను అంతే. కొత్త పథకం అంటే నువ్వు చెప్పిన పథకాలని ఏది? ప్రతి మహిళకు 500 రూపాయలు. పాపంలో అయితే ఇంటింటిగారు ప్రతి నెల ఆ డబ్బులు దాచిపెట్టుకుని అందరూ కూడా చీటీలు వేస్తున్నారంట. నువ్వు ఇచ్చిన పథకాలన్నీ దాచిపెట్టేసి ఆ డబ్బులు ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నారంట లేడీస్ అంతా కూడా. పాపం డోక్రా మహిళలందరూ కూడా ఈరోజు చంద్రన్న మళ్ళా రావాలి, చంద్రన్న వస్తే డోక్రా లోన్లు వస్తాయి, చంద్రన్న వస్తే ఆర్టీసీ ఫ్రీ అవుతుంది, చంద్రన్న వస్తే 500 వస్తాయి, చంద్రన్న వస్తే ఈరోజు మన పిల్లలందరూ కూడా మళ్ళీ మెడికల్ కాలేజీలు 17 కాదు 74 తెస్తాడు చంద్రన్న. ఇటువంటి చంద్రన్న మళ్ళీ రావాలని పాపం ప్రజలందరూ కూడా ఎంత కల్లోకి అంటున్నారో. ఏది కళ అంటే ఏదే? వాళ్ళ మీడియాలో చెప్పే కళ్ళని, మా మీడియా కాదు.
మన మీడియా కాదు, వాళ్ళ మీడియాలో చెప్పే కళ్ళు. ఈరోజు ఆయన మహానాడు చేశాడు, జగన్మోహన్ రెడ్డికి వచ్చేంత మెజార్టీ రాలే జనాలు. అదేందో ఆహా ఓహో ఓహో, మేము కూడా పెట్టాం సిద్ధం సభలో, దానికని ఎక్కువ వచ్చినారు జనాలు. దానికి ఓహో కాదు, మనసులో రావాలి, జనాల్లో ఇంచి అభిమానం పుచ్చుకోవాలి. జనాల్లో ఇంచి మనం ఇది మంచి చేశాడే, జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఇచ్చినాడే, ఈ ప్రపంచంలో ఆగిపోయిన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో కూడా డబ్బు తెచ్చి ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఈయన ఎక్స్పీరియన్స్ 45 సంవత్సరాలు, బాగా ఎక్స్పీరియన్స్, ఎలా ఎన్నుపోటు పడవాలో, ఎలా పథకాలు ఎగరగొట్టాలో దానికి ఎక్స్పీరియన్స్. చూడండి ఈరోజు అదే మా గవర్నమెంట్, మన గవర్నమెంట్, మనందరి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లేకుంటే పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి పనికిరాడు, ఏమి తెలియదు, శాత కాదు అనేసి ఉంటారు. ఈరోజు మేధావులంతా ఎక్కడ, టీవీల ముందు కూర్చొని మేధావులు, పెద్ద పెద్ద మేధావులంతా మాట్లాడుతుంటారు. తెలుగుదేశం ఇచ్చే ఆ చక్కెర తినేసే జొల్లు కాచుకునే మేధావులంతా ఏమైపోయినారు? ఈ సూపర్ 6 గురించి మాట్లాడండి. ఆడానో బాంబు పడితే మటుకు ఇక్కడ ఇండియాని తిడతారు, ఆడానో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే చెడు కోరుతారు. మెడికల్ కాలేజీలు అయ్యా, ఆరోగ్యశ్రీ అయ్యా, పేదవాడు చదువుకునే దానికి ఈరోజు విద్య లేదు అయ్యా, నాడు నేడు స్కూల్స్ ఏమైనాయి అయ్యా, పోర్ట్లు ఏమైపోతున్నాయి. ఎన్ని మేధావులు అడగాలి, మేధావులు ఎక్కడికి వెళ్ళిపోయినారు? మేధావులు ఆ రోజు సర్వే చేసి ఓయమ్మా జగన్మోహన్ రెడ్డి సర్వే, ఈరోజు అదే సర్వే కదా. ఏం చెప్పండి, పేదవాడు ఈరోజు 3 పూట్ల తింటున్నాడు. సంవత్సరం ముందు దాకంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లు ఇక్కడ రావాలని కోరుకున్నారు. అందరూ కూడా కార్డులను మార్చుకొని బార్డర్లో, కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డరు, ఒరిస్సా బార్డరు విత్ హైదరాబాద్ బార్డరు, ఈ బార్డర్లన్నీ కూడా జనాలు ఈ ఊర్లో కార్డులు మార్చుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి పథకాలు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఈరోజు ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రంలో ఉండే జనాభా బార్డర్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇది నువ్వు ఇచ్చిన పథకాల సంఖ్య. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దేవుడిగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. ఆ మహానుభావుడు రావాలి, మరలా వస్తే పేదవాడు 3 పూట్ల తింటాడు, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, పేదవాడు మరలా కాళ్ళు ఎగరేసి మా అన్నున్నాడు అని రోజులు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. అందుకే మేము ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక బిందువులాగా, ఒక సముద్రంలాగా జనాలు రావటం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా మళ్ళీ కొత్త పథకం ఒకటి తెచ్చినారు వైఎస్ఆర్ పార్టీ మీద. ఈరోజు మా నియోజకవర్గంలో 274 కేసులు అయినాయి. ఈ రాష్ట్రంలో ఏ ఊళ్ళో కూడా ఇన్ని కేసులు లేవు, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇన్ని కేసులు లేవు. మాట్లాడితే అరాచక పరిపాలన ఇక్కడైతే, మాట్లాడితే అటెంప్ట్ టు మర్డర్, మాట్లాడితే నాన్ బెయిల్ సెక్షన్ కేసులు. ఇంత అరాచకమైన ఈ నియోజకవర్గంలో ప్రజలు ఉండారంటే ఎలా ఉండారంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ లాగా బతుకుతున్నది ఈరోజు ఈ నియోజకవర్గం. కాబట్టి కాళాస్త్రి ప్రజలందరూ కూడా ఏకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుందని తెలియజేస్తూ జై జగనన్న, జై జై జగనన్న. ఈరోజు వెన్నుపోటు దినంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల కాడ ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. ఈరోజు అందరూ స్పందన చూసినాక వాళ్ళు కూడా మేము కూడా పోయి పాల్గొని ఉంటే బాగుండే, కొందరు తెల్లల్లో ఉండేవాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా మనకు ఇంకా ముందు ఇంకా కూడా చేయాల్సినట్టు మీలో ఉండే చైతన్యమే ఈరోజు మా పార్టీకి శ్రీరామ రక్షణ తెలియజేస్తూ జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే.